అన్నమయ్య జిల్లా నకిలీ మద్యం కేసులో కీలకంగా మారింది లిక్కర్ డైరీ. నకిలీ మద్యం తయారీ కేంద్రాలపై సోదాల్లో బయటపడిన డైరీలో నకిలీ మద్యం కొన్న బెల్ట్ షాపుల నిర్వాహకుల పేర్లున్నాయి. డైరీలో సుమారు 78 మంది పేర్లతో పాటుగా పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. లావాదేవీలపై ఆరా తీస్తున్నారు ఎక్సైజ్ అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, అన్నమయ్య జిల్లా నకిలీ మద్యం కేసులో లిక్కర్ డైరీ కీలకంగా మారినట్టుగా సమాచారం. లిక్కర్ డైరీలో ఉన్న అంశాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో గత 2 రోజులుగా మనం చూస్తున్నాం. నకిలీ మద్యం తయారీతో గత కొన్ని నెలలుగా ఇక్కడ మా నకిలీ మద్యం తయారు చేసి అంత రాష్ట్రం మొత్తం కూడా విస్తరించి ఇక్కడ అమ్మకాలు కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. దీని మీద కూడా ఎస్ఐ శాఖ దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ దాడుల్లో భాగంగా నిన్న సురేంద్ర నాయుడు తమ్ముడుపల్లికి సంబంధించిన టీడీపీ నేత సురేంద్ర నాయుడు మరి కొంతమంది ఇళ్లలో సోదా చేసినప్పుడు ఒక డైరీ లభ్యమైంది. ఈ డైరీలో దాదాపు 78 మందికి పైగా పేర్లు అందులో నోట్ చేస్తున్నారు. ఈ వివరాలన్నీ కూడా ఉన్నాయి. వేరెవరికి మద్యాలు అన్నారు, వాళ్ళకి జరిగిన లావాదేవీలు ఎలా జరిగాయి అనే మొత్తం కూడా ఈ డైరీలో ఉన్నాయి. దీనికి సంబంధించి మాజీ ప్రజాప్రతినిధులతో పాటు మరికొంతమంది కూటమి నేతలకు సంబంధించిన కీలక నేతలందరూ కూడా దీంట్లో ఉన్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. దీంట్లో మరింత మంది కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు 13 మంది పైగా కేసు నమోదు చేశారు ఈ నకిలీ మద్యం కేసులు. దాదాపు ఈ నకిలీ మద్యానికి సంబంధించి అన్నమయ్య జిల్లా, చిత్తూరు, పుట్టపర్తి, అదేవిధంగా అనంతపురం, తిరుపతి, కడప ఈ మొత్తం కూడా విస్తరించి వ్యాపారస్తులు కొనసాగిన పరిస్థితి ఉంది. ఈ నకిలీ మద్యం ద్వారా మనం చూసినట్లయితే చాలా మల్సెడ్ విస్కీ, అదేవిధంగా బెంగళూరు బ్రాండీ, గోల్డ్ అబ్జర్వర్, రాయల్ రాయల్, లాంగ్ సెట్ అనే మందులందరూ కూడా తయారు చేసి లేబుల్ని వాటిని నకిలీ లేబుల్ని కూడా అట్లా అతికిచ్చి తప్పించి కూడా బయట మద్యం షాపుల్లో విక్రయిస్తున్న పరిస్థితి ఉంది. ఈ మద్యం షాపుల్లో కూడా మెజారిటీ భాగం పూర్తిగా కూడా కూటమి నేతలకు సంబంధించింది. అక్కడ ఎవరికి అనుభవం కాకుండా వాళ్ళ యొక్క మందు దుకాణాల్లో ఇవన్నీ కూడా అమ్మకం జరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ శర్మ అని అధికారి ఇచ్చిన ఉత్తర్వులతో ఇదంతా బయటపడింది. దాంట్లో ఎస్ఐ శాఖ అనేక ప్రాంతాల్లో కూడా దాడులు చేసిన పరిస్థితి ఉంది. తమ్మలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్ర, బావుమరిది గిరిధర్ రెడ్డి తరఫుల్లో ఈ అక్రమ మద్య అమ్మకాలు కూడా జరుగుతున్న పరిస్థితి. రాయలసీమలో భారీ ఎత్తున నకిలీ మద్యం సరఫరా చేస్తున్న అనేక మందిని కూడా గుర్తించడం జరిగింది. విజయవాడకు చెందిన జనార్దన్ రావు 3 నెలలుగా నకిలీ మద్యానికి సంబంధించి తయారు చేస్తున్న పరిస్థితి. దాదాపు 1,75,00,000 రూపాయలు విలువ చేసే మద్యం నిజాన్ని కూడా ఈ ఎస్ఐ శాఖ సీజ్ చేసిన పరిస్థితి. 30 లీటర్లు కెపాసిటీ గల 30 స్పిరిట్ క్యాన్తో పాటు వీరిలో స్పిరిట్ క్యాన్లు, అదేవిధంగా 35 క్యాన్లు స్పిరిట్ ను తయారు చేసుకోవడం ప్రత్యేక బాక్సుల్లో ఉన్న 15,204 బాటిల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాదాపు 7 రకాల బ్రాండ్స్ తో వీరందరూ కూడా ఈ నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్న పరిస్థితి ఉంది. మాన్యువల్ మిషన్ల ద్వారా కూడా ఇవన్నీ కూడా పంపిణీ చేశారు. ఇవన్నీ కూడా ఏదైతే నిన్న డైరీ ప్రారంభం చేస్తున్నారో ఈ డైరీలో పూర్తిగా దాదాపు 78 పేర్లతో వాళ్ళ జరిగిన లావాదేవీలన్నీ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి మరింత డొంక కదిలే అవకాశాన్ని ఇప్పటికే అనేక మంది కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు కూడా గుండెల్లో చేతులు భయపడుతున్న పరిస్థితి. ఎందుకంటే అనేక మంది కూటమి నాయకులు ఇందులో దర్శనం ఉన్నారు. దీని మీద కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించారు, ట్వీట్ చేశారు. దీని మీద మరింత ముందు స్థాయి దర్యాప్తు చేయాలి. కూటమి ప్రభుత్వంలో భారీ స్థాయిలో నకిలీ మద్యం తయారు చేస్తూ ప్రజల